అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయితే కంప్లీట్ గా వస్తుంది. ఇప్పటికి కూడా నిరుద్యోగులు ఏదైతే అప్పుడు అధికారం రాకముందు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, జాబ్ క్యాలెండర్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఏదైతే గ్రూప్ 1 గాను 2 గాను 3 గాని పోస్టులు పెంచుదామని చెప్పేసి ఇంతవరకు అసలు నిరుద్యోగులు ఇంతకుముందు ప్రభుత్వం ఎటువంటి వైఖరి ఉందో ఇంకా కొంచెం బీఆర్ఎస్ ప్రభుత్వమే మేలనుకోవాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వం వేసిన పోస్టులే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు ఎటువంటి పోస్టులను పెంచడం కానీ, కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వడం కానీ ఎటువంటి లేదు. కానీ పైచలకు మళ్ళీ దీనికి సంబంధించి పెద్ద పెద్ద మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, 30,000 జాబులు నింపినావు అని చెప్పేసి ఎవరికి జాబు పెట్టినావు, ఎవరికి నింపినావు, ఎవరికి ఎటువంటి నియామక పత్రాలు, జస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్కి నియామక పత్రాలు ఇచ్చేసి మేము 30,000 జాబులు ఫిల్ చేసినామంటూ అంటున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఏదైతే గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ నాయక్ వారం రోజుల నుంచి ఎటువంటి పచ్చి నీళ్లు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయనకు సంబంధించి ఎవరు కనీసం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు చర్చించి దానికి ఎందుకోసం కొట్లాడుతున్నాడు ఏంటిదని చెప్పేసి దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. అదే ఇంతకుముందు ప్రభుత్వం ఏర్పడక ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు స్వయంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అశోక్ నగర్ చుట్టూ తిరిగి, లైబ్రరీల చుట్టూ తిరిగి మీకు ఏం కావాలి, జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామా అని ప్రతి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రతిదీ నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే కేవలం నిరుద్యోగుల యొక్క భిక్ష అనుకోవచ్చు. అటువంటి నిరుద్యోగుల పైన ఈరోజు మీకు పెత్తనం చెలాయిస్తున్నారా? వారం రోజుల నుంచి ఏమడిగారు? మిమ్మల్ని ఆస్తులు అడిగిరా, పదవులు అడిగిరా, ఏమడిగారు? అదే మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి కొంచెం వేరే బీఆర్ఎస్ నుంచి ఇతను రావాలంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోయి మరీ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే మేము తప్పు పట్టట్లేదు. అంటే ఈరోజు న్యాయమైన చదువుకొని ఇప్పుడు మరీ రోడ్ల మీద పడి కనీసం మాకు పోస్టులు వేయండి, మేము చదువుకుంటాము, మాకు కొంచెం టైం ఇవ్వండి అంటే అడుగుతుంటే వాటిని ఏమి ఇబ్బంది అవుతున్నది? మేము జాబ్స్ రాయము, మాకు డైరెక్ట్ జాబ్స్ ఇవ్వండి అంటున్నారా, లేకపోతే శాలరీ ఇవ్వమంటున్నారా? మాకు ఏం కావాలంటున్నారు? కష్టపడ్డాం, దానికి సంబంధించి కొంచెం మాకు టైం కావాలి, టైం ఇవ్వండి, పోస్టులు పెంచండి అంటే కొట్లాడుతున్నాం. దానికి కూడా ప్రభుత్వంలో ఎవరు స్పందిస్తలేరు. ప్రధానంగా మొన్న జీవన్ రెడ్డి గారు కూడా కొంచెం అలిగిన, ఆయన బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో సంజయ్ గారు పార్టీలోకి వచ్చినందుకు అలిగిన దానికి డిప్యూటీ సీఎం శ్రీధర్ బాబు గారు, పార్టీలో ఉన్న పెద్ద వాళ్ళు ఆ యొక్క దీపాదాస్ మున్షి గారు స్వయంగా ఈయన తీసుకుపోయి కేసీ వేణుగోపాల్ గారి దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఢిల్లీలో మాట్లాడించుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి మరి మీకు పార్టీలో సముచిత స్థానం ఉంటుంది, సీనియర్లకు ఉంటుంది అని ఆయనకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులు వారం రోజుల నుంచి గాంధీ హాస్పిటల్లో పడితే ప్రతి ఒక్కరు రోడ్ల మీద తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో ప్రతి ఒక్కరు బుక్కులను పక్కన పెట్టి మాకు టైం కావాలి, మాకు పోస్టులు కావాలంటే అని కొట్లాడుతుంటే ఎవరు స్పందించరు. రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ సంబంధం లేదు. అదే ప్రభుత్వం ఏర్పడక ముందు అయితే నిరుద్యోగుల ఓట్ల కోసం వాళ్ళకు నోటిఫికేషన్స్ ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పారు. ఆగినాం 7 నెలలైనా సరే. కాబట్టి ప్రతి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ప్రధానంగా మోతిలాల్ నాయక్ గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మెగా డిఎస్సి 25,000 పోస్టులు పెంచాలి, అదేవిధంగా గ్రూప్ 1:100 అయితే కేటాయించాలి, అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, అదేవిధంగా టైం ఇవ్వాలి, అదేవిధంగా గ్రూప్ 3 కూడా ప్రతి ఒక్కటి పోస్టులు పెంచాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ వేస్తా నువ్వెందుకు వచ్చినట్టు? కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వద్దని నేను పక్కన పెట్టినప్పుడు మరి నీ వచ్చినందుకు దానికన్నా మెరుగ్గా పరిపాలన అందించాలి. కానీ అదే బీఆర్ఎస్ కన్నా దారుణంగా మేము అదే పరిపాలన కొనసాగిస్తామంటే ఎట్లా నడుస్తుంది? కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కావచ్చు, మేము టైం ఎందుకు అడుగుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రభుత్వ పెద్దలందరూ. ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు నిరుద్యోగ బస్సు యాత్ర పేరిట ప్రతి ఒక్క నిరుద్యోగి గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కావచ్చు, డిఎస్ ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ప్రతి జిల్లాలో వారి యొక్క నియోజకవర్గాలలో ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారంటే వీళ్ళు సొంతం పైసలు పెట్టుకొని, సొంత ఫుడ్ పెట్టుకొని తిరిగి గెలిపించారు. కాబట్టి మేము ఆ టైంలో లైబ్రరీకి దూరం అయ్యి పుస్తకాలు పక్కన పెట్టి తిరిగినాం. కాబట్టి ఇప్పుడు మాకు టైం అడుగుతున్నాం, మా ప్రభుత్వం రావాలి అంటే అనుకున్నాం. వచ్చినప్పుడు మీ నిరుద్యోగులను పట్టించుకోకపోతే ఏదైతే బీఆర్ఎస్ పరిస్థితి ప్రభుత్వం ప్రస్తుతం ఎట్లుందో మీకు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్లో ఉన్న పెద్దవాళ్ళందరూ దీనిపైన ఆలోచన చేసి వెంబడే మోతిలాల్ నాయక్ ఏదైతే డిమాండ్లు చేసిండో, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఏదైతే డిమాండ్స్ చేస్తున్నారో వెంబడే వాటిని పరిష్కరించాలని చెప్పేసి కోరుకున్నాను. నా పేరు రాజేష్. నేను కొంతకాలంగా డిఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు గ్రంథాలయంలో ఉండాల్సిన విద్యార్థులు ఇట్లా రోడ్ల మీద ఎక్కి మళ్ళీ ఉద్యమాలు చేస్తున్నారు. ఇది గత 10 ఏళ్ల నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ప్రజాపాలనాన్ని తెచ్చుకున్నాము. వీళ్ళు మనం చేసింది ఏంటంటే మనకు ప్రధానంగా 4 డిమాండ్లే ఉన్నాయి. కొండ మీద కోతి తీసుకురామని చెప్పాలి. మొదటిది ఏంది? మీరేం చెప్పారు?
ఎన్నికల సమయంలో మెగా డిఎస్సీ అని చెప్పి 25,000 పోస్టులు మనం మంజూరు చేసుకుందాం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపన్నా అన్నారు. అందరం డిఎస్ ఆస్పిరెంట్స్తో సహా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ పని కట్టుకొని మరి మీకు ఓట్లు ఇచ్చారు. అయితే మీరు డిఎస్ ఆస్పిరెంట్స్కి ఏం చేశారు? వాళ్ళు వేసిన 5,000 చిల్లర పోస్టులతో పాటు జస్ట్ 5,000 పెంచి 11,000 చిల్లర పోస్టులు మాత్రం వేశారు. సరే వేశారు కదా, దాంతోపాటు మేము 25,000 పోస్టులు అడుగుతున్నామని ఆగమేఘాల మీద షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఎప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేశారు? 4 నెలల క్రితం చేశారు. ఎప్పుడు చేస్తున్నారు? జూలై 17 నుంచి ఎగ్జామ్స్ పెడతామన్నారు. ఓకే బాగుంది. టెట్ రిజల్ట్స్ వచ్చింది ఎప్పుడు? June 12. ఓకే బాగుంది. టెట్ కొత్తగా ఎంతమంది పాస్ అయ్యారు? చిల్లరగా 80,000 నుంచి 1,00,000 మంది కొత్తగా పాస్ అయ్యారు. వాళ్ళు ఈ నెల రోజుల్లో ఎలా ప్రిపేర్ అవుతారు? మీరు కనీసం పాత సిలబస్ అదే ఉందంటే కాదు, కొత్త సిలబస్ మళ్ళీ పిఐ మార్చారు, మెథడ్స్ మార్చారు, ఇంటర్నల్ చేంజెస్ చాలా ఉన్నాయి సిలబస్లో. ఒక నెలలో ఆ సిలబస్ ఎవరు కంప్లీట్ చేస్తారు? కాబట్టి మేమేమంటున్నామంటే మాది న్యాయబద్ధమైన కోరిక. మీ ఇంట్లో నుంచి ₹1,00,00,000 అని ప్రతి నిరుద్యోగం ఏమడుతున్నాడు. మొదటి డిమాండ్ ఏంది? మా గొంతు మీద కత్తి వెంటనే మమ్మల్ని ఈ డిఎస్సి షెడ్యూల్ రద్దు చేసి 2 నెలలు పోస్ట్పోన్ చేయాలి. ఇకపోతే రెండోది గ్రూప్స్ ఆస్పిరెంట్స్ది. వాళ్ళు గ్రూప్స్ ఆస్పిరెంట్స్ 1:100 మీరు ఇస్తారని బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షి చెప్పారు. అది మీరు కనీసం ఇప్పుడు చర్చలకు కూడా రావట్లేదు 1:100 నుంచి. ఇకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు అనేవి పెద్ద మ్యాజిక్ స్టేట్లో. ఎందుకంటే గ్రూప్స్ ఆస్పిరెంట్స్, డిఎస్ ఆస్పిరెంట్స్ ప్రత్యర్థుల ట్రాక్లో పడుతున్నారని. అన్న ఇవి నిజాలు కావా చెప్పండి మీరు? ఇవి నిజాలు కావంటే మీ మాట మేము ఒప్పుకుంటాం. ఇది మీరు ట్రాప్ అన్నప్పుడు గత 7 నెలల క్రితం చూసుకుందామా? ఎవరు ట్రాప్లో ఉన్నారు? మీరేగా మీరు చేసింది. కాబట్టి మేము అడుగుతున్నది ఒకటే, ఈ షెడ్యూల్ అనేది శాస్త్రీయత లేదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆస్పిరెంట్ చూడండి అన్న, టెట్ సిలబస్ ఏంది, డిఓ సిలబస్ ఏంది, డిఎస్సి సిలబస్ ఏంది, హెచ్డబ్ల్యూ సిలబస్ ఏంది తెలియదా సార్? ఒక నెలలో ఒక 5 ఎగ్జామ్లు ఎలా సార్? మనం ఏమైనా రోబోట్లమా? నిరుద్యోగులు ఏమైనా రోబోట్లా? కాదు కదండి సార్. మీరు ఎగ్జామ్లకు రాయడానికి అవకాశం ఇస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ చదవడానికి కూడా అవకాశం ఇవ్వండి సార్. 2 నెలలు పోస్ట్పోన్ చేయమంటున్నాం. ఎందుకు సార్ ఇంత రాజ్యాంగం? కొంతమంది ఇంకో అధికారులు అంటున్నారంట పోస్ట్పోన్ చేయొద్దు, పోస్ట్పోన్ చేస్తే వీళ్ళు మళ్ళీ 25,000 పోస్టుల కోసం గొడవపడతారండి. ఖచ్చితంగా సార్ అది మీరు పోస్ట్పోన్ చేయాలి, దాంతోపాటు పోస్టులు పెంచాలి డిఎస్సికి. అదేవిధంగా ఇంకోటి లాస్ట్గా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మోతిలాల్ అన్న గురించి. అన్న 8వ రోజు నుంచి కూడా 8వ రోజు ఇప్పుడు ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇంతవరకు ప్రభుత్వం చర్చలు లేవు. వస్తే రాత్రి వస్తున్నారు. ఎవరు పోయినా కూడా ఆయన తెలియదు. కాబట్టి ఎమ్మెల్సీ బల్మురన్న గారు కానీ డాక్టర్ రియాజ్ సార్ కానీ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ అని మీరు చెప్పుకున్నారు. మేము స్వాగతిస్తున్నాము. మీ అవసరం మాకు ఇప్పటికే ఉంది సార్. కాకపోతే మీరు మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇదేం చిన్న విషయాలు కావు కదా సార్. ఇప్పుడు మీ పేరు మీద మేము ఓట్లు ఇస్తాం. ఇప్పుడేమో మీరు కనిపిస్తలేరు. తీర్మానం మల్లన్న సార్ కూడా కనిపించట్లేదు, రియాజ్ సార్ కనిపించట్లేదు, బాల్మూరి వెంకటన్న మాకు కలుస్తలేడు. మరి అప్పుడు ఎందుకు సార్ వచ్చారు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మేమేం కొత్త డిమాండ్లు ఏమి అడుగుతలేదు కదా సార్. కాబట్టి వెంటనే మళ్ళీ ఒకసారి చెప్తున్నా సార్, 4 డిమాండ్లు డిఎస్సిని వెంటనే షెడ్యూల్ రద్దు చేసి 2 నెలలు సమయం ఇచ్చి ఎగ్జామ్కి రీకండక్ట్ చేయాలి. దాంతోపాటు పోస్టులు పెంచాలి. నెంబర్ 2 గ్రూప్ 1ని 1:100 మెయిన్స్కు పిలవాలి. నెంబర్ 3 గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను వెంటనే పొంచి రీషెడ్యూల్ చేయాలి డిసెంబర్కి. నెంబర్ 4 గ్రూప్ జియో 46 రద్దు చేయాలి. నెంబర్ 5 జాబ్ క్యాలెండర్. మీరు జాబ్ క్యాలెండర్ అనేది అతిపెద్ద మోసం. కనీసం దాని మీద మీరు నమ్మకం నిలబెట్టుకోండి. దీనిపై ఇంకొకసారి చిన్న మాట సార్, పాత్రికేయులకు మీడియా మిత్రులకు మీరు చెప్పేది ఏంటంటే ఒకటే మాట అన్న, యు ఆర్ ద 4th estate ఆఫ్ ద డెమోక్రసీ. మీరు కనీసం సార్ మీరు మొన్న డిఎస్సి వేశారని పెద్ద అక్షరాలతో పేపర్లు రాశారు సార్. కానీ లక్షల మంది రోడ్ల మీద నిలబడి ధర్నాలు చేస్తుంటే కనీసం అక్షరాలు కూడా లేవు సార్. ఏం సార్ అన్యాయం? కాబట్టి నేను ఈ విషయంగా చెప్తున్నదంటే జర్నలిస్టులు కూడా సార్ మీరు 4th estate 4వ స్తంభం, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం, మీరు మాకు గొంతు కావాలని నేను ఆశిస్తున్నాను సార్. లేకపోతే ప్రభుత్వానికి విజ్ఞతతో పాటు డిమాండ్ ఏంటంటే సార్ మీరు వెంటనే ఈ డిమాండ్స్ కానీ తీర్చకపోతే మోతిలాల్ అన్న సాక్షిగా చెప్తున్నాం, ప్రతి గ్రంథాలయం ఉద్యమ కేంద్రం అవుతుంది, ప్రతి నిరుద్యోగి ఉద్యమకారుడు అవుతాడు, పుస్తకాలు తూటాలు అవుతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.